మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు పల్స్ టుడే సీఈఓ రాజు గారు ఉన్నారు. నమస్కారం రాజు గారు. నమస్తే సార్. రాజు గారు, మొన్న అంటే అందరికి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ సభ్యులతో మాట్లాడడం వల్ల అందరికీ తెలిసారండి. అది అవును సార్. ఐపాక్ మనమే వచ్చేస్తున్నాం అని చెప్పేసి. అవును సార్. కానీ అన్ని సర్వేలు చూస్తుంటే కూటమి అని చెప్తున్నాయి. అవును సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? ఐపాక్ సభ్యులతో మనమే వచ్చేస్తున్నాం అన్నారు. అంటే అసలు మీ సర్వే ప్రకారం అసలు డిస్ట్రిక్ట్ వైజ్ సార్ చూద్దాం ఇది. ఓకే సార్. అంటే ఫస్ట్ ఏంటంటే సార్, ఆ. గెలుస్తామన్న విశ్వాసం అన్ని పార్టీలకి ఉంది సార్. ఆ, అన్ని పార్టీలకి ఉంది, అందరూ గెలవాలని అనుకుంటారు. అట్లాగే ఆ విధంగానే వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మన ఐపాక్ మీటింగ్లో ఉమ్, 151 సీట్లతో మరొకసారి గెలుస్తున్నామని వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు వెలిబుచ్చారు. ఏ పార్టీకి ఉండే విశ్వాసం ఆ పార్టీకి ఉంది, ఏ సంస్థలకు ఉన్న నమ్మకం వాళ్ళ రిపోర్ట్స్ మీద ఆ సంస్థలకు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి, వీళ్ళకి యాక్చువల్ ఫ్యాక్ట్స్ తెలుసండి. ప్రజల్లో చెప్పడం వేరు, యాక్చువల్ ఫ్యాక్ట్ ఓడిపోయినా గెలిచినా తెలుస్తుందండి వాళ్ళకి. నేను అనుకోవటం సార్, వాళ్ళ స్థాయి, వాళ్ళ రిజల్ట్లు ఉమ్, అంతా వాళ్ళకి తెలుసని నేను అనుకుంటున్నాను సార్. తెలుసున్నా సరే కొన్ని అంటే మైండ్ గేమ్ అది అంటారు అంటే కదా. క్యాడర్లో విశ్వాసం ఉమ్, నింపడం కోసం కానీ, ఉమ్, అంటే ప్రజల్లో చర్చ ఇది కూడా. ఆ రోజు ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా మనం పోస్ట్ పోల్లో అవును. ఇప్పుడు ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు కదా, అది ఎందువల్ల అంటే ఇప్పుడు ఆయన లండన్కి ఎక్కడికో వెళ్తున్నారు దేశం దాటి. ఉమ్, ఇప్పుడు రిజల్ట్స్ రావడానికి ఇంకా టైం ఉంది. ఈ లోపల కూటమి గెలుస్తుంది అనే సంకేతాలు కానీ బలంగా వెళ్తే ఈ మన పార్టీ నుంచి గెలవబోతున్న ఈ 40 మంది 50 మంది ఎవరో ఉంటారు కదా, అవును. వీళ్ళల్లో ఎవరన్నా చంద్రబాబు నాయుడు గారికో, పవన్ కళ్యాణ్ గారికో, బీజేపీకో ఉమ్, టచ్లోకి వెళ్ళి పార్టీ మారతారేమో అన్న ముందు జాగ్రత్తగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చి వాళ్ళ నాయకులకి ధైర్యం నింపి ఆయన విదేశాలకు వెళ్ళారు అని ప్రజల్లో చర్చ. ఓకే. అది అందువలన ఓడిపోతున్నాం అని తెలిసినా సరే అన్ని గెలిచిన సర్వేలు. నాయకుల్ని నిలబెట్టుకోవడం కోసం. ఓకే. ఇప్పుడు స్టేట్మెంట్ ఇవ్వకుండా ఏమీ ఇవ్వకుండా సైలెంట్గా వెళ్ళిపోయారు అనుకోండి, ఉమ్, ఇప్పుడు అసలైన నాయకుడు విదేశాలకు వెళ్ళిపోయాడు, అసలు మన పరిస్థితి ఏంటి, రిపోర్ట్స్ చూస్తుంటే, ట్రెండ్స్ చూస్తుంటే కూటమి గెలిచేలాగుంది ఉమ్, అని నాయకులు ఆత్మవిశ్వాసం సన్నగిల్లి ఉమ్, పార్టీ మారేందుకు వాళ్ళ భవిష్యత్తు కోసం ఏమన్నా చంద్రబాబు నాయుడు గారికి టచ్లోకి వెళ్తారేమో ఉమ్, అని ఒక విశ్వాసం నింపడానికి ఆ స్టేట్మెంట్ ఇచ్చారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నా రిజల్ట్ చూసుకున్నాక ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్కి మన రిజల్ట్కి చాలా వ్యత్యాసం ఉంది, కానీ ఆయన ఎందుకు ఇచ్చారు అంటే అది వాళ్ళ కాన్ఫిడెన్స్ సార్. మిమ్మల్ని నమ్మాలంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నారు మీరు? సార్ నేను 15 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నాను. స్టార్టింగ్లో నేను వేరే ఇప్పుడు ప్రముఖంగా ఏవైతే సంస్థలు ఉన్నాయో మనకు మార్కెట్లో, ఆ సంస్థల్లో నేను కెరీర్ స్టార్ట్ చేశాను సార్. ఓకే. వాళ్ళ దగ్గర వెండర్షిప్ తీసుకుని కొన్ని నియోజకవర్గాలు తీసుకుని వాళ్ళకి పనిచేసేవాడిని. ఉమ్, తర్వాత 2020 తెలంగాణ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ నుంచి ఉమ్, 150 డివిజన్లకి మనం సొంతంగా పనిచేసాం సార్. ఓకే. కొద్దిమంది డివిజన్లో కార్పొరేటర్లకు పనిచేసాం, మిగతా డివిజన్స్లో మన సొంతంగా రిపోర్ట్ ఇచ్చి 150 స్థానాల్లో టీఆర్ఎస్కి ఎన్ని స్థానాలు వస్తాయి, బీజేపీకి ఎన్ని వస్తాయి, ఎంఐఎంకి ఎన్ని వస్తాయి, ఉమ్. కాంగ్రెస్కి ఏమన్నా వస్తాయా, చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా వస్తాయా అని ఆ రోజు మనం రిజల్ట్ ఇచ్చాం సార్. ఇప్పుడు ఒక ఓడిపోయే అభ్యర్థి ఉన్నాడు అనుకోండి సార్ అతనికి, మరి అతను కూడా యాక్చువల్ ఫ్యాక్ట్ చెప్పేస్తారండి, మీరు ఓడిపోతున్నారండి ఇలాగని అని చెప్పేస్తారండి? మనం పనిచేసిన క్లయింట్స్కి మనకు వర్క్ ఆర్డర్ ఎవరైతే ఇచ్చారో సార్, ఉమ్, అక్కడ ఎంత పర్సంటేజ్ వచ్చేదానికి అవకాశం ఉంది, ఎంత మెజారిటీ వస్తుంది, ఓడుతారా గెలుస్తారా అనేది క్లియర్ కట్గా మనమైతే చెప్తాం సార్. ఉమ్. చెప్పినప్పుడు ఓడిపోయే అభ్యర్థి ఇంకా మీకు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టడానికి అవకాశం ఉందంటారా? అవకాశం ఉంది సార్. గెలుస్తున్నా కూడా ఒక్కొక్కసారి ఎగ్గొడుతూ ఉంటారు సార్, ఆ అనుభవం కూడా మాకుంది. ఉమ్. అయితే రాజుగారు, కొన్ని సర్వేలు ఉన్నాయండి సార్. మొత్తం అన్ని సర్వేలు కూడా కూటమి అని చెప్తుంటే, కొన్ని సర్వేలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తుందని ఇప్పటికే అంటున్నారండి. అవును సార్. మరి వాళ్ళకి భవిష్యత్తులో ఉమ్. రేపు ఈ అన్ని సర్వేలు చెప్పినట్టు అవే కూటమి వచ్చింది అనుకోండి, ఉమ్. మరి అతని బిజినెస్ ఇంకా ఉండదు కదా అతని ఫ్యూచర్లో. అవును సార్, యాక్చువల్గా క్రెడిబిలిటీ దెబ్బతింటుంది సార్. కానీ కొంతమంది ఆలోచన విధానం ప్రకారం, అంటే నాకు తెలిసి ఓడిపోతారని తెలిసినా కూడా ఇంకా ఆఫ్టర్ ఎలక్షన్స్ కూడా బలంగా చెప్పడానికి కారణం ఆ క్లయింట్నే ప్రధానంగా, నాకు ఈ క్లయింట్ ఉంటే చాలు, ఈ క్లయింట్కి ఫేవర్గా అనుగుణంగా నేను రిపోర్ట్ ఇస్తే రేపు ఫ్యూచర్లో ఇదే కెరీర్లో వాళ్ళు ఉంటారు, ఎలక్షన్స్లో ఆ పార్టీ ఉంటుంది కాబట్టి ఫ్యూచర్ వర్క్స్ అయితే నా మీద నమ్మకంతో ఇస్తారు కదా, జెన్యున్గా ఇస్తే నాకు ఇప్పుడు ఈ పార్టీ చేజారిపోతుంది అని ఆ పార్టీకి అనుకూలంగా ఇస్తారని నేను భావిస్తున్నాను సార్. అంటే రాజుగారు, వాళ్ళు అంటే అంటే యాక్చువల్గా ఓడిపోతున్నారు కూడా నిజం చెప్పేస్తారండి, ఏమండి మీరు ఓడిపోతున్నారు కానీ నేను ప్రజల గురించి ఇలా చెప్తున్నాను, ప్రజల మైండ్ గురించి అని, అలా ప్రీపోల్ సర్వే కానీ అన్ని యాక్చువల్గా ఓడిపోతున్నా సరే యాక్చువల్ ఫ్యాక్ట్స్ చెప్తారా లేకపోతే దాచిపెడతారా అని నేను అనుకోవటం సార్, ఏ సర్వే సంస్థ వాళ్ళైనా తన సొంత క్లయింట్కి అయితే ఫ్యాక్ట్ చెప్తారని అనుకుంటున్నాను సార్.
ఫ్యాక్ట్ చెప్తారు. చెప్తారు. మీరైతే మీరు నేను 100కి 200% ఫ్యాక్టే చెప్తాను సార్. ఫ్యాక్ట్ చెప్తారు. ఫ్యాక్ట్ చెప్తాను. మైండ్ గేమ్ గురించి మళ్ళీ గెలుస్తారని చెప్తే చెప్పొచ్చు బయట వాళ్ళకి. అదొక స్ట్రాటజీ సార్. ఇప్పుడు ఓడిపోతున్నారు, ఒక ఎగ్జాంపుల్ అనుకుందాం సార్. నా క్లయింట్ ఒక అతను ఓడిపోతున్నారు, స్వల్ప మెజారిటీ, అదే తక్కువ ఎడ్జ్ తో ఓడిపోతున్నారు. అక్కడ కొన్ని స్ట్రాటజీస్ అప్లై చేస్తే గెలిచేదానికి అవకాశం ఉంటుంది సార్. అట్లాంటి కొన్ని వ్యూహాలు ఉంటాయి, ఆ క్లయింట్ కి చెప్పి ఆయన అంగీకరిస్తే అవి మనం అక్కడ అప్లై చేస్తే గెలిచేదానికి అవకాశం ఉంటుంది. అది ఓడిపోతున్నానని తెలిసి కూడా మీరు ఈ వర్గాన్ని మీరు ఓన్ చేసుకోండి, ఈ వర్గం మీకు వ్యతిరేకంగా ఉన్నారు, వాళ్ళని మీరు మీ దారిలో తెచ్చుకుంటే మీరే గెలుస్తారని చెప్తాం సార్. ఎక్కడ ముఖ్య నాయకులు ఉన్నారు, ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేసే నాయకులు ఎక్కడ ఉన్నారు, కుల పెద్దలు ఎవరు ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉంది, అట్లాంటి వాళ్ళతో మీరు ఒకసారి మాట్లాడితే మీకు అనుకూలంగా మారుతారు. ఇట్లాంటి సలహాలు కొన్ని ఇస్తాం సార్ మనం. ఓకే. ఇక మనం అంటే మీ యొక్క పోల్ సర్వే చూద్దాం. అంటే ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి మీ ఉద్దేశ ప్రకారం ఎవరు రావడానికి అవకాశం ఉందంటారు? ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేయడం కదా సార్, 100% కూటమి గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది సార్. 100% తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుంది. అయితే ఇప్పుడు డిస్ట్రిక్ట్ వైడ్ చూద్దాం. ఓకే సార్. ఇప్పుడు మనం అక్కడ ఫస్ట్ శ్రీకాకుళం తీసుకున్నాం అనుకోండి. ఓకే సార్. శ్రీకాకుళం ఒకసారి చెప్పండి, అసలు ఎన్ని ఉన్నాయి? శ్రీకాకుళంలో మనకు 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి సార్. 10 అసెంబ్లీ స్థానాల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని చెప్పే స్థానాలు 2 ఉన్నాయి సార్. 2 అంటే 8 ఓడిపోతాయి. చెప్తున్నాను సార్. ఖచ్చితంగా గెలిచే స్థానాలు 2. మిగతా 2 స్థానాల్లో టైట్ ఫైట్ ఉంది. అక్కడ వైసీపీ గెలవచ్చు, కూటమి గెలవచ్చు. ఆ 2 ఏంటి అంటే మనకు పలాస సార్, మన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారు కంటెస్ట్ చేసిన నియోజకవర్గం. అది చాలా హోరాహోరీ ఫైట్ లో ఉంది. అక్కడ తెలుగుదేశం అభ్యర్థి గెలవచ్చు, లేదా మరలా సీదిరి అప్పలరాజు గారు గెలవచ్చు సార్. టైట్ ఫైట్, క్లోజ్ కంటెస్ట్ అది. నెక్స్ట్ మన శ్రీకాకుళం అసెంబ్లీ ధర్మాన ప్రసాదరావు గారు, ఆయన కూడా మంత్రిగా చేశారు. ఈ 2 హోరాహోరీ ఉన్నాయి సార్. ఇక్కడ స్లైట్ ఎడ్జ్ తీసుకుంటే కనుక పలాసలోనూ తెలుగుదేశంకి అవకాశం ఉంది, శ్రీకాకుళం అసెంబ్లీలో కూడా తెలుగుదేశంకి అవకాశం ఉంది. గోండు శంకర్రావు గారు గెలవడానికి ఛాన్స్ ఉంది. సో ఫైనల్లీ చూసుకుంటే 2 వైఎస్ఆర్సీపీకి, 8 కూటమికి. ఆ 2 ఏంటి సార్? శ్రీకాకుళం 2 వైసీపీ గెలిచే నియోజకవర్గాలు. ఎచ్చెర్ల సార్, కూటమిలో భాగంగా బీజేపీకి ఇచ్చారు ఎచ్చెర్ల స్థానాన్ని. అక్కడ అనుకున్నంత స్థాయిలో బీజేపీ అభ్యర్థి ప్రచారం చేసుకోలేకపోయారు. సోషల్ ఇంజనీరింగ్ లో కానీ పోల్ మేనేజ్మెంట్ లో వెనకబడి ఉన్నారని మనకు అర్థమైంది. 2వ స్థానం వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలిచే స్థానం పాలకొండ. సార్, పాలకొండ. ఇక శ్రీకాకుళంతో విజయనగరం వద్దాం. అవును సార్. విజయనగరం డిస్ట్రిక్ట్ ఎన్ని ఉన్నాయి, అసలు ఎవరెవరికి ఇస్తారా? విజయనగరంలో యాక్చువల్ గా వైఎస్ఆర్సీపీ బలంగా ఉంటుంది అని మొదటి నుంచి అనుకుంటున్నాం. అట్లాగే విజయనగరంలో మనకు మొత్తం 9 అసెంబ్లీ స్థానాలు. 9 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం ఈసారి 3 అసెంబ్లీ స్థానాల్లో ఖచ్చితంగా గెలవబోతుంది. 9లో 3 గెలవబోతుంది. 6 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. 1 స్థానంలో టైట్ ఫైట్ ఉంది, అది కురుపాం అసెంబ్లీ. నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఎనలిస్టులు కానీ, మిగతా సర్వే సంస్థలు కానీ, పార్టీ వాళ్ళు కూడా కురుపాంని వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని అనుకుంటున్నారు. కానీ మన అంచనా కురుపాం ఈసారి తెలుగుదేశం గెలుస్తుంది. కొద్దిగా అవకాశం ఉంది, ఎడ్జ్ ఉంది, సైలెంట్ ఓటింగ్ జరిగింది అక్కడ. కురుపాం ఈసారి తెలుగుదేశం గెలిస్తే అది ఒక సెన్సేషన్ అవుతుంది. అయితే మొత్తానికి విజయనగరంలో 9లో 4 తెలుగుదేశం, 5 వైఎస్ఆర్సీపీ. ఓకే అండి. నెక్స్ట్ ఇప్పుడు విశాఖపట్నం వద్దామండి. ఓకే సార్. విశాఖపట్నం వస్తే ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయండి? అవి ఎవరికి, ఏ పార్టీకి ఎన్ని వస్తాయంటారు? విశాఖపట్నంలో మనకు 15 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి సార్. విశాఖపట్నంలో 15 అసెంబ్లీ స్థానాలు. 15 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలిచే స్థానాలు 3 ఉన్నాయి సార్. ఇక్కడ టైట్ ఫైట్ 1 స్థానం ఉంది. విశాఖపట్నం నార్త్ సార్, అర్బన్, సెమీ అర్బన్ అన్నమాట అది. అక్కడ కేకే రాజు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా స్ట్రాంగ్ గా పనిచేస్తున్నారు. లాస్ట్ టైం ఓడిపోయారు ఆయన. మన కూటమి నుంచేమో విష్ణుకుమార్ రాజు గారు కంటెస్ట్ చేస్తున్నారు. 2014లో ఆయన ఎమ్మెల్యే, కూటమి నుంచి సేమ్. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈసారి మన జేడి లక్ష్మీనారాయణ గారు కూడా ఎంపీగా పోటీ చేస్తానని చెప్పి ఫస్ట్ నుంచి చివరి నిమిషంలో విశాఖపట్నం నార్త్ నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. సో ఆయనకున్న ప్రొఫెషన్ పరంగా కానీ ఆయన ప్రభావం చూపుతారు ఖచ్చితంగా. ఎంతో కొంత ఒక 5,000, 6,000, 7,000 చీల్చేదానికి అవకాశం ఉంది సార్. అది బీజేపీకి మైనస్ అవ్వడానికి కొద్దిగా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ టైట్ ఫైట్ లో ఉంది. మోస్ట్లీ ఇక్కడ కేకే రాజు గారు గెలుస్తారా, విష్ణుకుమార్ రాజు గారు గెలుస్తారా అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. కొద్దిగా ఎడ్జ్ తీసుకుంటే మాత్రం, ఇంకా ఏదో ఒక పార్టీకి మనం ఇవ్వాలి అనుకుంటే మాత్రం బీజేపీ అభ్యర్థి గెలవడానికి ఛాన్స్ ఉంది సార్ విశాఖపట్నం నార్త్.
ఇది మొత్తం ఎన్ని స్థానాలు అంటారు 15 స్థానాలు సార్. 15లో 3 స్థానాలు వైఎస్ఆర్సీపీకి, 12 స్థానాలు కూటమికి సార్. ఈ కూటమిలో 4 స్థానాలు జనసేనకి ఇచ్చారు సార్. జనసేనకి ఇచ్చిన 4 స్థానాలు గెలవబోతున్నారు. ఒకటి అనకాపల్లి, కొనతాల రామకృష్ణ గారు మంచి మెజారిటీతో గెలవబోతున్నారు. నెక్స్ట్ యలమంచిలి, సుందరపు విజయ్ కుమార్ గారు. ఇక్కడ హోరాహోరీ ఫైట్ ఉందండి. కన్నబాబు రాజు గారికి, సుందరపు విజయ్ కుమార్ గారికి హోరాహోరీ ఫైట్ ఉంది. కానీ సుందరపు విజయ్ కుమార్ గారి కొంత సానుభూతి ఉంది. నెక్స్ట్ కూటమిలో బలంగా ఉండటం వల్ల తెలుగుదేశం జనసేన ఆయన కొద్ది మెజారిటీతో గెలవబోతున్నారు. నెక్స్ట్ పెందుర్తి అండి. పెందుర్తిలో మన పంచకర్ల రమేష్ గారు గెలవబోతున్నారు. చిరంజీవి గారు కూడా చెప్పారు సపోర్ట్ చేయమన్నారు. ఆల్రెడీ ఆయన ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. పెందుర్తి మొదటి నుంచి కూడా చిరంజీవి గారికి ప్రజారాజ్యం అయినా జనసేనకైనా కొద్దిగా స్ట్రాంగ్ గా ఉన్న సీట్ అది. సో ఈజీగా విన్ అవబోతున్నారు. 3 వైసీపీ 3 అన్నారు కదా. అవును సార్. ఏంటండి అవి? ఫస్ట్ అరకు సార్. అరకు పార్లమెంట్ లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది సార్. అక్కడ ప్రజలకు ఏంటంటే మనం అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం వైఎస్ఆర్సీపీ ఇచ్చిన సంక్షేమ పథకాలకే కనెక్ట్ అయి ఉన్నారు. కొత్త పథకాల పట్ల కానీ, డెవలప్మెంట్ గురించి కానీ, ఉద్యోగాలు, పెట్టుబడులకి వాళ్ళ దృష్టిలో లేవు అవి. ఈ పథకాలు మాకు గుమ్మం దగ్గరికి వస్తే చాలు, జగన్ గారి ద్వారా వాలంటీర్ల ద్వారా మాకు గుమ్మంకి వస్తున్నాయి కాబట్టి ఇంకా పెద్దగా వాళ్ళకు హోప్స్ లేవు. సంతృప్తిగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సార్, ఈ సీటుని బీజేపీకి ఇచ్చారు సార్ కూటమి నుంచి. తెలుగుదేశంకి గట్టి వ్యక్తి ఉన్నారు, ఆయనకి ఇచ్చుంటే గనక ఖచ్చితంగా హోరాహోరీ ఫైట్ ఉండేది. బీజేపీకి ఇవ్వడం వల్ల అది కొద్దిగా మైనస్ అయింది సార్. రెండో స్థానం మాడుగుల సార్. మాడుగులలో కూటమి నుంచి ఏమో బండారు సత్యనారాయణ గారు పెందుర్తి నుంచి లాస్ట్ మినిట్ లో తీసుకెళ్లి టికెట్ ఇవ్వడం జరిగింది. వైసీపీ నుంచి ఏమో బూడి ముత్యాల నాయుడు గారి కుమార్తె అనురాధ గారు. సో వాళ్ళకు కుటుంబ పరంగా అక్కడ స్థానికంగా బలం ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఉన్నప్పటి నుంచి కూడా మాడుగుల స్థానంలో రాజశేఖర్ గారి పట్ల, జగన్ గారి పట్ల అక్కడ కొద్దిగా మంచి ఇది ఉంది, అభిమానం ఉంది. ఆ అభిమానంతో ఈ సంక్షేమ పథకాలు కొద్దిగా కలిసి వచ్చి మాడుగుల కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది సార్ ఈసారి. మూడోదండి వైఎస్ఆర్సీపీ గెలిచే మూడో స్థానం పాడేరు సార్. పాడేరు 3 స్థానాలు చూసుకుంటే అరకు, మాడుగుల, పాడేరు. ఈ 3 కూడా అదేలండి మీరు చెప్పినట్టు పథకాలు అందుతున్నాయి. అభివృద్ధి ఉందా లేదో వాళ్ళకి అనవసరం, జాబ్లు ఉన్నా లేదో అవసరం, రాజధాని ఉందా లేదో వాళ్ళకి అవసరం లేదు. రిజర్వ్డ్ నియోజకవర్గాలు అవటం, కొద్దిగా ఏజెన్సీ ఏరియా అవటం, సిటీ కల్చర్ కి దూరంగా ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే ఉన్న దానిలో కొంచెం సేఫెస్ట్ గా స్కీమ్స్ వస్తున్నాయి అన్న యాంగిల్లో ఆలోచిస్తున్నారు సార్. ఈ 3 ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. 12 స్థానాలు కూటమి గెలుస్తుంది. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ వచ్చాం, అనకాపల్లి సార్, మధ్యలో అనకాపల్లి సార్. ఈస్ట్ గోదావరికి వచ్చాను కూడా. ఈస్ట్ గోదావరికి వస్తే ఈస్ట్ గోదావరి మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తీసుకుందాం. ఓకే సార్. 19 ఉన్నాయి. ఈ 19 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలిచే స్థానాలు 4 ఉన్నాయి సార్. 4 ఉన్నాయి. మీరు ఎక్కువ ఇచ్చారండి మిగతా కంటే. చెప్తాను సార్ దానికి కూడా కారణం. 4 ఏంటి అంటే ఫస్ట్ అనపర్తి సార్. అనపర్తిలో తెలుగుదేశం నుంచి బీజేపీలోకి జాయిన్ అయిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి టికెట్ ఇచ్చారు. అక్కడ కొంత బీజేపీ తరఫున పోటీ చేశారు. కొద్దిగా సానుభూతి ఉంది సార్. టీడీపీలో టికెట్ రాలేదు, ఈయన ఆ మధ్య కొద్దిగా అప్సెట్ అయ్యారనేసి ప్రజల సానుభూతి వచ్చింది, కానీ అది గెలిచేంత అవకాశం లేదు సార్. అక్కడ ఎందుకంటే రెడ్డి సమాజ వర్గం ఎక్కువ ఉంటుంది. ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారు, అవును సార్, రెడ్డి గారు, అక్కడ డాక్టర్ గారు, వైఎస్ఆర్సీపీ డాక్టర్ గారి మీద కొద్దిగా మంచి అభిప్రాయం ఉంది కాబట్టి తక్కువ మెజారిటీతో గెలుస్తారు సార్. నేను ఈ మధ్య కొన్ని సంస్థల రిపోర్ట్స్ చూశాను, అనపర్తి బీజేపీ గెలుస్తుందని కూడా ఇచ్చారు సార్. కానీ నేను అనుకోవటం స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నాను, వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అనపర్తి. ఓకే సార్. నెక్స్ట్ సార్ రామచంద్రాపురం సార్. రామచంద్రాపురంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి కుమారుడికి ఇచ్చారు టికెట్. సో ఆయన పిల్లి సూర్యప్రకాష్ ఆయన ఖచ్చితంగా గెలుస్తాడు సార్, గెలవడానికి అవకాశం ఉంది సార్. మీరు మిగతా వాళ్ళకి 2కి తేడా ఏంటంటే ఈ 2 చెప్పారు ఎక్స్ట్రా. అవును సార్, చాలా అబ్జర్వ్ చేశాను సార్. 3 రౌండ్స్ అబ్జర్వ్ చేశాను. రామచంద్రాపురాన్ని కూడా కూటమికి ఇచ్చారు సార్ కొంతమంది, నేను చూశాను. కానీ మనం సుభాష్ గారు గెలుస్తారని ఇచ్చారు, కానీ నేను అనుకోవడం పిల్లి సూర్యప్రకాష్ గారు గెలుస్తారు. నెక్స్ట్ స్థానం రంపచోడవరం సార్, ఏజెన్సీ ఏరియా. ఇక్కడ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ తన స్థానాన్ని నిలబెట్టుకుంటుంది. పథకాల ప్రభావం సార్. నెక్స్ట్ వచ్చేసి తుని సార్. తునిలో హోరాహోరీ ఫైట్ ఉంది. యనమల దివ్య గారికి, దాడిశెట్టి రాజా గారికి హోరాహోరీ ఫైట్ లో దాడిశెట్టి రాజా గారు గెలుస్తారు సార్. క్యాడర్ తో బాగా కాపు కులంలో కానీ, యూత్ లో కానీ, సామాన్య ప్రజలతో కూడా ఆయన కనెక్షన్ బాగుంది, గ్రిప్ లో పెట్టుకున్నారు. సో దివ్య గారు మంచి ఫైట్ ఇచ్చి ఓడిపోయేదానికి అవకాశం ఉంది. ఇంకా తూర్పు గోదావరిలో మీరు చెప్పినట్టు పిఠాపురం ఏంటి సార్ పరిస్థితి? పిఠాపురం మనం స్పెషల్ గా సర్వే చేసాం సార్. స్టేట్ సర్వే ఒక ఎత్తు అయితే పిఠాపురం, చీరాల ఇట్లా కొన్ని స్థానాలని స్పెషల్ గా ఫోకస్ చేయడం జరిగింది. పిఠాపురంలో మనం 4800 శాంపిల్స్ తీసామండి. అది మన స్పెషల్ ఇంట్రెస్ట్ తో తీసాం.
అక్కడ మీ ఓన్ ఇంట్రెస్ట్ తో ఓన్ ఇంట్రెస్ట్ తో తీసాం సార్. ఎందుకంటే కొన్ని హాట్ సీట్స్ మనం ఖచ్చితంగా ఇవ్వగలిగితే అది మనకు ఒక మంచి ప్రజలకి మీ సర్వే సంస్థ మీద ఎక్కువ రీచ్ అవుతుంది, గుర్తింపు వస్తుందని అక్కడ స్పెషల్ ఎఫర్ట్స్ పెట్టి ఒక 1 వీక్ మనం అక్కడ స్టే చేసి ఒక స్పెషల్ టీంని పెట్టి చేసాం సార్. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా గెలుస్తున్నారు. అక్కడ మెజారిటీ మన అంచనా 54,000 అబవ్ ఉంటుంది సార్. 54,000 అబవ్ ఉంటుంది. ఇంకా వచ్చేదానికి కూడా ఆస్కారం ఉంది సార్. మనం అక్కడ అన్ని రకాల వర్గాలని మీట్ అయ్యాం. మత్స్యకారుల్ని, పద్మశాలిల్ని, శెట్టి బలిజల్ని, వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకున్న వాళ్ళని, ఎస్సీ వాళ్ళని, మొత్తం అందరినీ మీట్ అయ్యాం. అంటే డిప్యూటీ సీఎం చేస్తాను వంగ గీతన ప్రభావం కానీ అంటే ముద్రగడ అది ప్రభావం ముద్రగడ పద్మనాభం గారి అసలు ఎఫెక్ట్ అనేది అసలు లేదు సార్. లేదండి. కాపుల్లోనే మేము క్రాస్ చెక్ చేసాం. కాపుల్లోనే అసలు ఆయన ఎవరు, ముద్రగడ పద్మనాభం అంటే ఎవరో మాకు తెలియదు. అంటే అంటే సెటైరికల్ గా అది తెలిసినప్పటికీ కూడా ఆయన ఎవరో మాకు తెలియదు. ఆటో వాళ్ళతో మాట్లాడినప్పుడు కానీ, ఇట్లా వృద్ధులతో మాట్లాడినప్పుడు కానీ వాళ్ళు ఫన్నీగా చెప్పడం జరిగింది. ఆయన ఎఫెక్ట్ అయితే పద్మనాభం గారి ఎఫెక్ట్ అనేది లేదు సార్. లేదు. నెక్స్ట్ డిప్యూటీ సీఎం చేస్తానన్న స్టేట్మెంట్ ఇచ్చింది మనకు చివరి రోజు సార్. చివరి రోజు జగన్ గారి ప్రచారం ముగింపు సభ పిఠాపురంలో పెట్టి ఆ ఆఖరి statement- సభ ఆఖరి సభ సార్. అప్పటికి ఏంటంటే టూ లేట్ అయిపోయింది సార్. ఆయన బిఫోర్ గా ఏమన్నా టికెట్ అనౌన్స్ చేసినప్పుడే ఇచ్చుంటే, ఒక 20 డేస్ ముందు ఇచ్చుంటే ఏమన్నా ప్రజలు ఆలోచించేవాళ్ళు. అప్పటికి ఏకగ్రీవంగా అక్కడ ప్రజలు నిర్ణయం తీసేసుకున్నారు సార్. ఓకే. మా అంచనా మెజారిటీ మేము అబ్జర్వ్ చేసింది. అప్పటికి ఎవరెవరు పవన్ కళ్యాణ్ కోటేయాలి, ఎవరెవరు గీత గారు కోటేయాలో డిసైడ్ అయిపోయి ఉన్నారు. డిప్యూటీ సీఎం అనే స్టేట్మెంట్ ప్రభావం అసలు లేదు లేదు సార్. ఇంకా కాకినాడ సిటీకి వస్తే ద్వారంపూడి చంద్రశేఖర్ లాస్ట్ మీటింగ్ అదండి. అవునండి. జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం చేస్తే పవన్ కళ్యాణ్ గారేమో మీకు కాకినాడ కాకినాడ సిటీలో సిటీలో చేశారు సార్. అక్కడ తెలుగుదేశం నుంచి వనమాడి వెంకటేశ్వరరావు వెంకటేశ్వర గారు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు సార్. గట్టి ఫైట్ జరిగింది సార్. ఒకనొక దశలో ఒక రౌండ్ సర్వే శాంపిల్స్ తీస్తున్నప్పుడు ద్వారంపూడి గారు విన్ అవుతారని మనకి రిపోర్ట్ వచ్చింది. కానీ ఫైనల్లీ అక్కడ తెలుగుదేశం విన్ అవుతుంది సార్. విన్ అవుతుంది. కాకినాడ రూరల్ పంతం నానాజీ గారు సార్ జనసేన నుంచి, ఆయన మంచి మెజారిటీతో గెలుస్తున్నారు. స్టేట్ లో ఈసారి వచ్చే హైయెస్ట్ మెజారిటీస్ లిస్ట్ తీసుకుంటే కనుక ఏవే స్థానాలు ఉంటాయో కూడా నేను చెప్తాను సార్ మీకు చివరిలో. అందులో కాకినాడ రూరల్ ఒకటి ఉంటుంది. హైయెస్ట్ మెజారిటీ, హైయెస్ట్ అంటే ఎక్కువ కాదు, హైయెస్ట్ కాదు కానీ ఆ హైయెస్ట్ చార్ట్ లో ఉంటుంది. దాంట్లో హైయెస్ట్ మేము అనుకుంటుంది, మా అనాలిసిస్ కరెక్ట్ అయితే మాత్రం అంటే హైయెస్ట్ 20 స్థానాల్లో ఇది ఉండొచ్చు. కాకినాడ రూరల్ ఉంటుంది సార్. కాకినాడ రూరల్ ఒకటి, పాలకొల్లు ఒకటి, ఇట్లా కొన్ని స్థానాలు ఉన్నాయి. అవి మనం ఐడెంటిఫై చేసాం. ఆ లిస్ట్ కూడా మీకు చెప్తాను. పిఠాపురం మొదటి స్థానంలో ఉంటుందని మేము అంచనా వేస్తున్నాం సార్. ఎంటైర్ స్టేట్ లో పిఠాపురం. పులివెందులు కూడా ఉంటుంది సార్. పులివెందులు కూడా సెకండ్ పొజిషన్ కానీ లేదా ఫస్ట్ పొజిషన్ కానీ. అంటే కుప్పం, పులివెందుల, లోకేష్ వీళ్ళందరిని మించి పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంలో మెజారిటీ వస్తుంది సార్ మా అంచనా. అంటే ఏం లేదండి, 2 చోట్ల ఓడిపోయాడు అన్న ఇది ఉన్నట్టు సింపతి ఉంది సార్. సింపతి ఉంది. ఒక పార్టీకి అధ్యక్షుడు అట్లా పవన్ కళ్యాణ్ అనే నేమ్ ఉన్న వ్యక్తి మా దగ్గరకు వస్తే ఆయన డెవలప్ చేస్తాడో చేయడో తర్వాత విషయం. ఒకసారి మేము అవకాశం ఇస్తాం. పాపులారిటీ ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన చేస్తాడని నమ్మకం ఉంది అని. ఆ వర్గం ఈ వర్గం అనేం కాదు సార్. అందరూ షెడ్యూల్ క్యాస్ట్ లో కూడా, షెడ్యూల్ క్యాస్ట్ లో ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు ఓటేయడానికి సిద్ధపడ్డారు. వర్మ గారు కూడా సపోర్ట్ చేశారు. వర్మ గారి సపోర్ట్ ఎటు కలిసి వస్తుంది. వర్మ గారికి మంచి ఇమేజ్ ఉంది, ఆయన మీద వ్యతిరేకత లేదు. సో మంచి మెజారిటీ దిశగా పిఠాపురం నిలుస్తుంది. మొదటి స్థానంలో ఉండొచ్చు. మొదటి స్థానంలో పిఠాపురం ఆర్ పులివెందుల, ఈ 2 ఉండేదానికి ఛాన్స్ ఉంది. పులివెందుల జగన్ గారు 60,000 వరకు మెజారిటీ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. 90,000 నుంచి 60,000 వరకు దిగుతుంది. పవన్ కళ్యాణ్ గారిది లక్కీగా వస్తే 70,000 కూడా వెళ్ళేదానికి అవకాశం ఉంది సార్. అంటే మనం ఒక లొకేషన్ లో 100 శాంపిల్స్ తీసినప్పుడు 70 శాంపిల్స్ పవన్ కళ్యాణ్ గారికి, 30 శాంపిల్స్ గీత గారికి కూడా అవుతున్నాయి మనకి శాంపిల్స్. వేరే చోటకి వెళ్ళి 100 తీస్తే సేమ్ 68-32, మళ్ళీ వేరే చోటకి వెళ్ళి తీస్తే 70-30. ఇట్లా ఫైనల్లీ అసెంబ్లీ మొత్తం అనాలిసిస్ చేసుకున్నాక పవన్ కళ్యాణ్ గారికి ది హైయెస్ట్ మాక్సిమం 70%, గీత గారికి 35%, అట్లా పోలేదానికి ఛాన్స్ ఉంది సార్. ఆ లెక్కలో చూస్తే హైయెస్ట్ మెజారిటీ వస్తుంది. ఇక వెస్ట్ గోదావరికి వద్దాం. ఓకే సార్. వెస్ట్ గోదావరికి వస్తే వెస్ట్ గోదావరిలో 15 స్థానాలు సార్. 15 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలిచే స్థానాలు 2 ఉన్నాయి సార్. డెఫినెట్ గా 2 గెలుస్తుంది. మిగతా 13 స్థానాలు కూడా కూటమి గెలుస్తుంది. వైఎస్ఆర్సీపీ గెలిచే స్థానాలు కొంచెం ఇది హాట్ సీటే సార్. దెందులూరు సార్. చింతమనేని ప్రభాకర్ గారు మా సర్వే ప్రకారం, నా రిపోర్ట్ ప్రకారంగా, మన టీం ఇచ్చిన రిపోర్ట్ గానీ మన అనాలిసిస్ గానీ చింతమనేని గారు ఓడిపోతారు. అక్కడ అబ్బాయి చౌదరి గారికి ఇమేజ్ ఎక్కువ ఉంది. ఓటింగ్ కూడా ఆయనకి ఎక్కువ పోలైనట్లు మనం గమనించాం సార్. చంద్రబాబు ప్రభాకర్ మంచి ఫైర్ బ్రాండ్, మంచి ఆ ఫైర్ అనేది ఎక్కువైంది సార్. ఎక్కువైంది, కొద్దిగా వ్యతిరేకత ఉందన్నమాట.
ఆ ఫైర్ ఎక్కువయ్యి అది మిస్ ఫైర్ అయినట్లుగా మనం ప్రజలు భావిస్తున్నారు. భావిస్తున్నాం సార్. మాస్ ఫాలోయింగ్ ఉంది సార్, కానీ రిమైనింగ్ ఓటర్స్ చూసుకుంటే అందరూ మాస్ కాదు కదా సార్, వాళ్ళలో కొద్దిగా వ్యతిరేకత ఉంది. రెండో స్థానం వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలిచే సీటు పోలవరం సార్. పోలవరం ఇక్కడ జనసేన ఓడిపోతుంది సార్. జనసేన నుంచి చిర్రి బాలరాజు గారు పోటీ చేస్తున్నారు. ఈయన ఆర్థికంగా కానీ సోషల్ ఇంజనీరింగ్ లో వెనకబడి ఉన్నారని మనకు అర్థమైంది. సో ఓటర్స్ ఆకట్టుకోవడంలో ఆయన ఫెయిల్ అయ్యారు. ఈ 2 స్థానాలు గెలుస్తుంది పోలవరం అండ్ దెందులూరు. అంటే 13 స్థానాలు కూటమి వన్ సైడ్ గెలుస్తుంది సార్. ఇక్కడ ప్రధానంగా కాపు కులం, కమ్మ కులం, రిమైనింగ్ కులాలన్నీ కూడా కలిసి పనిచేసుకున్నాయి. టీడీపీ జనసేన ఓటు అనేది 85% సక్సెస్ఫుల్ గా ట్రాన్స్ఫర్ అయ్యింది. వాళ్ళకి సీట్లు ఇచ్చిన దగ్గర వీళ్ళు, వీళ్ళకి సీట్లు ఇచ్చిన దగ్గర వాళ్ళు. పాలకొల్లు దగ్గర నిమ్మల రామానాయుడు ఉన్నట్టు మంచి మెజారిటీ వస్తుంది సార్. మనం హైయెస్ట్ మెజారిటీ చార్ట్ లో పాలకొల్లు ఉంటుంది సార్. నిమ్మల రామానాయుడు గారు. ఓకే. ఇంకా కృష్ణ ఉండి ఒకటి ఉంది సార్, రఘురామకృష్ణరాజు గారు. ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి కొద్దిగా ఓట్లు చీలుస్తున్నారు, కానీ అది గెలుపు మీద అయితే ఎటువంటి ప్రభావం చూపించదు. మెజారిటీ తగ్గుతుంది. రఘురామకృష్ణరాజు గారు ఖచ్చితంగా గెలుస్తారు సార్. ఉండి ఇండిపెండెంట్ క్యాండిడేట్ నిలబడుతుంటారు. అవును, కలవలపూడి శివ గారు కంటెస్ట్ చేశారు సార్, కొద్దిగా ఓట్లు చీలుస్తున్నారు. నెక్స్ట్ తానేటి వనిత, మన హోమ్ మినిస్టర్ గారు కూడా గోపాలపురం నుంచి పోటీ చేస్తున్నారు సార్. అక్కడ కూడా ఆవిడ ఓడిపోయేదానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఓకే అండి. అక్కడ తెలుగుదేశం అభ్యర్థి గెలుస్తున్నారు, కానీ పోలింగ్ డే రోజు కొద్దిగా పోల్ మేనేజ్మెంట్ లో ఫెయిల్ అయ్యారు అని మనకి ఇన్పుట్స్ అందుతున్నాయి, కానీ ఎగ్జిట్ పోల్ చేసినప్పుడు. బట్ కొద్దిగా మెజారిటీతో అయినా గెలుస్తారు సార్. కూటమి గెలుస్తుంది. గోపాలపురంలో తానేటి వనిత గారు ఓడిపోతారు సార్. ఓకే. ఇంకా మరి కృష్ణా డిస్ట్రిక్ట్ వద్దాం. కృష్ణా డిస్టిక్ లో మనకు 16 స్థానాలు ఉన్నాయి సార్. మొత్తం 16 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలుస్తుంది అంటే 3 స్థానాలు ఉన్నాయి సార్. 3లో 2 గ్యారంటీ, 1 డౌట్ ఉంది సార్. అవి ఏంటంటే పామర్ సార్, ఎస్సీ నియోజకవర్గం కైలే అనిల్ కుమార్ గారు గెలవబోతున్నారు సార్. రెండోది వచ్చేసి తిరువూరు సార్. తిరువూరులో హోరాహోరీ ఫైట్ ఉంది. మన కొలకలపూడి శ్రీనివాసరావు గారు కూటమి నుంచి, కొలికిపూడి గట్టి ఫైట్ ఇచ్చారు, కానీ వైఎస్ఆర్సీపీ గెలిచేదానికి అవకాశం ఉంది సార్. మూడో స్థానం వచ్చేసి నూజివీడు సార్. కూటమి నుంచి పార్థసారథి గారు పోటీ చేశారు, ఆయన్ని నియోజకవర్గం మార్పు చేసి చివరి నిమిషంలో నూజివీడికి ఇచ్చారు. మేకా వెంకట ప్రతాప్ అప్పారావు గారు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన రాజకీయ అనుభవం ఎంతో ఉంది, వాళ్ళ ఫ్యామిలీ. ఆయన నూజివీడులో గెలవబోతున్నారు, మేకా వెంకట ప్రతాప్ అప్పారావు. హోరాహోరీ సార్, తిరువూరు నూజివీడు హోరాహోరీ. ఒకవేళ అనూహ్యంగా కౌంటింగ్ లో నూజివీడు తెలుగుదేశం గెలిచినా, తిరువూరు తెలుగుదేశం గెలిచినా ఆశ్చర్యం లేదు సార్. కానీ ఖాతాలో మాత్రం వైఎస్ఆర్సీపీ ఖాతాలో మనం పెట్టుకుంటున్నాం. సుజనా చౌదరి గారిది ఏమవుతుందంటే విజయవాడ వెస్ట్ అండి. ఫస్ట్ లో ఆయన టికెట్ ఇచ్చినప్పుడు కానీ ప్రచారంలో స్టార్టింగ్ వెనకబడ్డారు. అంటే ప్రజలందరినీ చేరుకోలేకపోతున్నారు, కొండ ప్రాంతాలు ఆయన ఎక్కట్లేదు, మాస్ని కలవట్లేదు, ఆయన దూరంగా ఉండి క్యాడర్ ని పంపించి ఓట్లు అభ్యర్థిస్తున్నారు, ఇట్లాంటి రూమర్స్ విన్నాం సార్ మేము సర్వేకి వెళ్ళినప్పుడు. కానీ చివరి నిమిషంలో ఆయన రియలైజ్ అయ్యి ప్రతి పేదవాళ్ళ దగ్గరికి, ప్రతి కొండ ప్రాంతానికి ఆయన మెట్లెక్కి వెళ్ళి అందరినీ కలుసుకుని వ్యాపారులను కానీ డైలీ లేబర్స్ని కానీ గ్రూప్ మీటింగ్స్ లాగా కండక్ట్ చేసి ఆయన పోలరైజేషన్ అదంతా బాగా చేశారు. ఆసిఫ్ గారు వెనకబడ్డారు సార్. ఫస్ట్ రౌండ్ మనం సర్వే చేస్తున్నప్పుడు ఆసిఫ్ గారు గెలుస్తారని మనకి రిపోర్ట్స్ ఉన్నాయి. గుడివాడ మనం ఎందుకంటే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో అందరూ దేశ ప్రజలు కూడా కొడాలి నానంటే ఎవరు అని. అవును సార్, ఆయన మంచి వాగ్దాటి మాస్ ఫాలోయింగ్ అంతా బాగుంది సార్. ఇప్పటికీ ఆయన ఇమేజ్ అని చెక్కు చెదరలేదు, కానీ గుడివాడలో ఈసారి ఆయన ఓటమి చెందబోతున్నారు. వెనుగండ్ల రాము గారు తెలుగుదేశం అభ్యర్థి గెలవబోతున్నారు సార్. మెజారిటీ వచ్చేసి 7,000 నుంచి స్టార్ట్ అవుతుంది మా అంచనా. 7,000 పైన వెనుగండ్ల రాము గారి మెజారిటీ 10,000, 8,000, 7,000 ఆ స్థాయిలో వెళ్తుంది. మచిలీపట్నం కొల్లు రవీంద్ర గారు ఈజీ విన్ సార్. వైఎస్ఆర్సీపీ నుంచి పేర్ని కిట్టు గారు పోటీ చేశారు, గెలిచేదానికి అవకాశం లేదు సార్. పెడన కూడా తెలుగుదేశం గెలుస్తుంది. అమనిగడ్డ జనసేనకి ఇచ్చారు సార్, మండలి బుద్ధప్రసాద్ గారు, ఆయన కూడా మంచి విజయం సాధించబోతున్నారు. ఇక గుంటూరు డిస్ట్రిక్ట్ వద్దాం. ఓకే సార్, మెయిన్ గా ప్రధానంగా సార్ ఉభయ గోదావరి జిల్లాల్లోనేమో జనసేన ఫ్యాక్టర్, పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ కూటమి బలంగా ఉండి ఓటు ట్రాన్స్ఫర్ అనేది సక్సెస్ఫుల్ గా అయ్యి అక్కడ క్లీన్ స్వీప్ చేస్తుంది సార్. కొన్ని స్థానాలు తీసేస్తే ఇక్కడ కృష్ణా గోదావరిలో రాజధాని ప్రభావం బాగా ఉంది సార్. మేము ఓటర్లను కూడా ప్రశ్నించడం జరిగింది రాజధాని గురించి. 2019లో కూడా మరి అమరావతి రాజధాని చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు. అది కొద్దిగా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మరి వైఎస్ఆర్సీపీకి ఎక్కువ మంది ఓట్ చేయడం జరిగింది కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని కొనసాగిస్తానని స్టేట్మెంట్ ఇచ్చారు అసెంబ్లీ సాక్షిగా. సో మేము అది నమ్మి ఎటు రాజధాని కంటిన్యూ అవుతుంది, ఒక అవకాశం అన్న యాంగిల్లో ఆలోచించి జగన్ గారికి అవకాశం ఇచ్చాము. కానీ ఆయన అమరావతి ముందుకు తీసుకెళ్ళలేకపోయారు కాబట్టి
అందరూ యూటర్న్ తీసుకుని మళ్ళీ కూటమికి వన్ సైడ్ అయ్యారు సార్. ఉమ్. కృష్ణా గుంటూరు 2 జిల్లాలు కూడా అమరావతి ఫ్యాక్టర్ బాగా ఉంది, అది రాజధాని ఫ్యాక్టర్. రాజధాని ఫ్యాక్టర్. ఇంకా కృష్ణా జిల్లా చూసుకుంటే 16 స్థానాలకి 3 స్థానాలు వైసీపీ, 13 స్థానాలు కూటమి సార్. ఇక గుంటూరు డిస్ట్రిక్ట్ వద్దాం. గుంటూరు డిస్టిక్ వచ్చేసి మనకు 17 అసెంబ్లీ స్థానాలు సార్. 17 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలిచే స్థానాలు కాన్ఫిడెంట్ గా చెప్పాలి అంటే ఒకే ఒక స్థానం సార్. ఆ ఒకే ఒక స్థానంలో గెలవబోతుంది నరసరావుపేట. అక్కడ కూడా డాక్టర్ అరవింద్ బాబు గారు గట్టి పోటీ ఇచ్చారు, కానీ కొద్దిగా ఎడ్జ్ అయితే వైసీపీకే ఉంది, వైసీపీ ఖాతాలో పడుతుంది నరసరావుపేట. 2 స్థానాలు హోరాహోరీ ఉందండి. గుంటూరు ఈస్ట్ షేక్ నూరి ఫాతిమా గారు, షేక్ ఆసిఫ్ గారు, కూటమి నుంచి ఆసిఫ్ గారు, వైఎస్ఆర్సీపీ నుంచి నూరి ఫాతిమా గారు. హోరాహోరీ ఫైట్ ఉందండి, చాలా హోరాహోరీ ఫైట్ ఉన్న స్థానాలు ఇది ప్రథమ స్థానం మా రిపోర్ట్ లో. అక్కడ నువ్వా నేను అన్నట్లుంది, చెప్పలేకపోతున్నాం. ఇద్దరు ముస్లిమ్స్, పైగా అమరావతి దగ్గరగా ఉన్న ప్రాంతం, అంత అర్బన్ ఏరియా. కొద్దిగా స్లైట్ ఎడ్జ్ తీసుకుంటే కనుక ఆసిఫ్ గారికే కనపడుతుంది సార్. కూటమి అభ్యర్థి గెలిచేదానికి తక్కువ మెజారిటీ ఉంటుంది సార్. ఈ సీట్లో మాత్రం 300, 400, 500 ఆ మాదిరిగా ఉంటది. 2వ స్థానం వచ్చేసి పెదకూరపాటు సార్. కూటమి నుంచి పాశ్యం ప్రవీణ్ గారు పోటీ చేశారు. వైఎస్ఆర్సీపీ నుంచి నంబూరు శంకర్రావు గారు సిట్టింగ్ ఎమ్మెల్యే పనిచేశారు. నంబూరు శంకర్రావు గారి మీద కూడా మంచి అభిప్రాయం ఉంది సార్ ప్రజల్లో. హోరాహోరీ ఫైట్ ఉంది. ఈ హోరాహోరీ ఫైట్ లో స్లైట్ ఎడ్జ్ తీసుకుంటే కనుక భాష్యం ప్రవీణ్ గారికే ఉంది కూటమి అభ్యర్థి. ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఎంటైర్ గుంటూరు డిస్టిక్ లో కాన్ఫిడెంట్ గా చెప్పాలి అంటే ఒక అసెంబ్లీ సీటే వైఎస్ఆర్సీపీకి. హోరాహోరీ ఉన్నాయి కూడా ఒకవేళ మనం తెలుగుదేశంలో కింద తీసుకుంటే కనుక 16 స్థానాలు గుంటూరు జిల్లాలో. అయితే విడుదల రజని ఓడిపోతున్నారండి. గుంటూరు వెస్ట్ నుంచి గల్లా మాధవి గారు గెలవబోతున్నారు. హోరాహోరీ ఫైట్ అండి, పెద్ద మెజారిటీ రాదు. గల్లా మాధవ్ గారు కూడా తక్కువ మెజారిటీతో విన్ అవుతారు. విడుదల రజని గారు ఓడిపోతున్నారు. నెక్స్ట్ సత్తెనపల్లి సార్. మన అంబటి రాంబాబు గారు కూడా ఓడిపోతున్నారు. కన్నా లక్ష్మీనారాయణ గారు విజయం సాధిస్తారు సార్. మెజారిటీ కూడా ఆయనకు బాగానే వస్తుంది. అవును, ఎందుకంటే ప్రజలకు అర్థమైపోయింది, ఆయనే పోలీస్ సపోర్ట్ లేదు, కోర్టుకి వెళ్ళాను ఏ చెప్తున్నారు. అవును సార్. అంటే గెలిచే అవకాశం ఉందనుకోండి, ఇలాంటి మాటలు రావు కదా. అవును సార్. ఏమన్నారు, అది పోలీసు వాళ్ళు నాకు సహకరించలేదు, పోలింగ్ స్టాఫ్ నాకు సహకరించలేదు, పోపో అని అన్నారు పోలీసులు. ఆ వీడియోస్ ఆ న్యూస్లు చూసినప్పుడు కూడా సామాన్య ప్రజలు సార్ అది అబ్జర్వ్ చేసాం మనం. అధికారంలో ఉంది వీళ్ళు, పోలీస్ వ్యవస్థ నిన్నటి వరకు ఉంది ప్రభుత్వ కంట్రోల్లోని. ఒక్క రోజులో ఎట్లా అది తెలుగుదేశంకి అనుకూలంగా పనిచేస్తారు, చెప్పేదానికైనా ఇది ఉండాలి కదా అన్నట్లుగానే ఎక్కువ మంది ఆలోచిస్తున్నారు సార్. అది అంటే ఓడిపోతున్నట్టు అర్థం అవుతుంది. సంకేతాలని ఆరోపణలో పర్సనల్ ఇమేజ్ డ్యామేజ్ అవ్వకుండా దాన్ని యంత్రాంగం మీదకి నెట్టివేసే ప్రయత్నం కింద మనం చూడాలి. ప్రకాశం డిస్ట్రిక్ట్ అండి, ప్రకాశం డిస్ట్రిక్ట్ లో మనకు మొత్తం 12 స్థానాలు ఉన్నాయి సార్. 12 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలిచే స్థానాలు 2 స్థానాలు, కేవలం 2 స్థానాలు సార్. ఒకటి టైట్ ఫైట్ ఉంది, మిగతా స్థానాలన్నీ కూటమి ఏకపక్షంగా గెలవబోతుంది సార్. వైఎస్ఆర్సీపీ గెలిచే స్థానాలు చూసుకుంటే కనుక గిద్దలూరు సార్. గిద్దలూరులో కూడా హోరాహోరీ ఫైట్ అండి. కొన్ని సంస్థలే గమనించాం మేము, కొన్ని సంస్థలు కానీ కొంతమంది అనలిస్టులు గిద్దలూరులో కూటమి గెలుస్తుందని చెప్తున్నారు. కానీ మన అంచనా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది గిద్దలూరులో. 2వ స్థానం వచ్చేసి ఎర్రగొండపాలెం సార్. ఇది కాన్ఫిడెంట్ గా గెలిచే సీటు. ఇక టైట్ ఫైట్ దర్శి సార్. దర్శి కొంతమంది గొట్టిపాటి లక్ష్మి గారు గెలుస్తారనుకుంటున్నారు, కొంతమంది వచ్చేసి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన గెలుస్తారు శివప్రసాద్ రెడ్డి గారు అనుకుంటున్నారు. మనం కూడా స్లైట్ ఎడ్జ్ తీసుకుంటే కనుక కూటమికే ఉంది సార్, గొట్టిపాటి లక్ష్మి గారు గెలుస్తారు. ఇది డౌట్ సార్. ఒకవేళ అనూహ్యంగా వైఎస్ఆర్సీపీ గెలవచ్చు. ఈ స్థానాన్ని మాత్రం మనం మినిమం మ్యాక్సిమం లోనే పెట్టుకుంటున్నాం. అది సార్. ఖచ్చితంగా గెలిచే స్థానాలు వైఎస్ఆర్సీపీ 2, టైట్ ఫైట్ ఉన్నది 1, మిగతా స్థానాలన్నీ కూడా కూటమి సార్. అద్దంకి కానీ. ఓకే, ఇంకా ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాలంటే చీరాల సార్. ఆమంచి కృష్ణమోహన్. చీరాల కూడా పిఠాపురం మాదిరిగానే మనం స్పెషల్ గా సర్వేకి వెళ్ళాం. అక్కడ ఆమంచి కృష్ణమోహన్ గారు గెలిచే మన కాంగ్రెస్ ఈసారి మనకు ఖాతా తెరుస్తుందేమోనని మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. గెలిచేదానికైతే ఛాన్స్ లేదు. ఆమంచి కృష్ణమోహన్ గారు 2వ స్థానానికి లేదా 3వ స్థానానికే పరిమితం. ఇప్పుడున్న ప్రస్తుతం మన శాంపిల్స్ ప్రకారంగా చూస్తే ఆయన 2వ స్థానంలో ఉండే అవకాశం ఉంది. ఆమంచి కృష్ణమోహన్ గారు కూటమి అభ్యర్థి మాలకొండ యాదవ్ గారు గెలవబోతున్నారు సార్ అక్కడ. ఖచ్చితంగా కాన్ఫిడెంట్ గా. ఇదివరకు ఒకసారి ఇండిపెండెంట్ గా గెలిచారు ఆయన. అవును సార్. అప్పుడు పరిస్థితులు వేరు సార్. ఆ ఇమేజ్ ఇప్పుడు లేదు. ఇప్పుడు సమీకరణాలు వేరేగా ఉన్నాయి. ఆయన గెలుస్తారేమో, ఆ పల్స్ ఖచ్చితంగా పట్టుకోవాలని మనం వెళ్ళడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ కి 0 ఇస్తే అది మనం మిస్టేక్ అవుతుంది. గెలిచే స్థానం 1 ఉండొచ్చేమోనని మనం ఫోకస్ పెట్టాం అక్కడ. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమంచి గారు గెలవడానికి అయితే ఛాన్స్ లేదు సార్. ఇది గ్రౌండ్ లో తిరిగిన వాళ్ళకి తెలుస్తుంది. గ్రౌండ్ లో తిరగకుండా ఆమంచి కృష్ణమోహన్ గారు కదా
గెలిచేస్తారు, కాంగ్రెస్ కి మనం ఒక సీట్ వేసుకుందాం అనుకుంటే మాత్రం మిస్టేక్ చేసినట్లే. కాన్ఫిడెంట్ గా చెప్తాను సార్, కృష్ణమోహన్ గారు సెకండ్ పొజిషన్ లోనే ఉండొచ్చు. నెల్లూరు డిస్ట్రిక్ట్ వద్దాం. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఒంగోలు సార్, ప్రకాశంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఆయన కూడా మంత్రిగా చేశారు. అక్కడ ఆయన కూడా ఓటమి చెందబోతున్నారు సార్. దామచర్ల జనార్దన్ గారు గెలవబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారే ఇవ్వనన్నాడు సీటు. అవును సార్. విషయం ఏంటంటే నువ్వు ఓడిపోతున్నావు వద్దని అన్నారు, ఈయన బలవంతంగా వెళ్ళి సీట్ సంపాదించుకున్నారు. సీట్ సంపాదించాడు. అది యాక్చువల్ గా నా స్థానం గురించి కాదు, వేరే సీట్ కోసం అనేసి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. కానీ ఏదేమైనప్పటికీ ఆయన మీద వ్యతిరేకత ఉంది సార్. వ్యతిరేకత ఏంటంటే డెవలప్మెంట్ అనేది జరగలేదు. ఇప్పుడు ఒంగోలులో ఉన్న డెవలప్మెంట్ చూసుకుంటే కనుక ఒకప్పుడు జనార్దన్ గారు చేసిన డెవలప్మెంటే, వీళ్ళు వచ్చిన తర్వాత కొత్తగా ఏం చేయలేదు అనేది మనకు మేజర్ గా చెప్పడం జరిగింది ఓటర్స్. ఆయన నోటి ఇది కూడా అండి, నాకు సూట్ కేసు వచ్చినాయి ఏవో మాట్లాడాడు ఆయన. సూట్ కేసు వచ్చినాయి డబ్బులు, నేను అడిగి వెళ్ళి ఆడాను, ఇక్కడికి వెళ్ళి ఆడాను, ఏవో మాట్లాడమాట. అదే సార్. లేకపోతే ఈ లోకల్ వాళ్ళు అది కబ్జా చేశారు మా వాళ్ళే, అలాగే ఏవో చాలా అది బ్యాట్ నేమ్ తెచ్చుకున్నాడు ఆయన. అదే సార్. అక్కడ దామచర్ల జనార్దన్ గారు మన అంచనా ప్రకారం ఒక 11,000 అబోవ్నే మెజారిటీ వచ్చే ఛాన్స్ ఉంది సార్. మన శాంపిల్స్ అనాలిసిస్ చేశాక మనకు అర్థమైంది. నెక్స్ట్ నెల్లూరు జిల్లా సార్, ఇది ఒక స్పెషల్ గానే చూసుకోవాలి సార్. మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు. ఇదివరకైతే స్వీప్ చేసింది. అవును సార్, వైఎస్ఆర్సీపీ. అవును సార్. మరి ఈసారి పరిస్థితి ఇప్పుడు కూడా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేయాలి అన్న ఏం పెట్టుకునే పనిచేయడం జరిగింది సార్. కానీ మన సర్వే అంచనా ప్రకారంగా 10 స్థానాల్లో కేవలం 2 స్థానాల్లోనే వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది సార్. ఓన్లీ 2 స్థానాలు. 8 స్థానాల్లో క్లియర్ గా కూటమి గెలవబోతుంది. ఇక్కడ హోరాహోరీ అనేది ఏం లేదు సార్. ఆ 2 స్థానాలు ఏంటి గెలవబోతున్నవి చూసుకుంటే కనుక ఆత్మకూరు సార్, ఆత్మకూరు. నెక్స్ట్ సర్వేపల్లి, సూళ్లూరుపేట సార్. సూళ్లూరుపేటలో గ్యారంటీ గెలవబోతుంది. ఆత్మకూరులో టైట్ ఫైట్ ఉంది సార్. కొంతమంది కూటమి గెలుస్తుంది అంటున్నారు, కొంతమంది వైఎస్ఆర్సీపీ అంటున్నారు. కానీ మన అంచనా ఫైనల్లీ వైఎస్ఆర్సీపీ. అయితే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తర్వాత వీళ్ళందరూ కూడా గెలవడానికి అవకాశం ఉందన్నమాట. ఉంది సార్. నెల్లూరు సిటీలో నారాయణ గారు మంచి మెజారిటీ సార్. హైయెస్ట్ మెజారిటీ లిస్ట్ లో నెల్లూరు సిటీ ఉంటుంది సార్. ఓకే, ఉంటది. నెక్స్ట్ వచ్చేసి సర్వేపల్లి సార్. సర్వేపల్లిలో చాలా కాలం తర్వాత సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు గెలవబోతున్నారు సార్. హోరాహోరీ ఫైట్ ఉంది. కానీ చాలా మంది కాకాని గోవర్ధన్ గారు గెలుస్తారు అంటున్నారు. కానీ అక్కడ సైలెంట్ ఓటింగ్ జరిగిందని మన శాంపిల్స్ ఓటర్ ఫేస్ టు ఫేస్ ఉన్నప్పుడు చెప్తున్నారు సార్. 10 మందిలో ఉన్నప్పుడు మాత్రం చంద్రమోహన్ రెడ్డి గారికి ఓటేసిన వాళ్ళు కూడా కాకాని గారే గెలుస్తారని చెప్తున్నారు. ఎవరు లేనప్పుడు సింగిల్ గా ఉంటే మాత్రం ఓపెన్ గా చెప్తున్నారు. ఇది గమనించాం అక్కడ. సో ఫైనల్లీ సైలెంట్ ఓటింగ్ జరిగి సోమిరెడ్డి గారు చాలా కాలం తర్వాత ఆయన గెలవబోతున్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. అది సార్. ఆనం బ్రదర్స్ లో ఒక ఆయన ఉన్నారు కదండి, అదే ఆత్మకూరు సార్. ఆత్మకూరు ఆయన ఓడిపోవడానికి అవకాశం ఉంది సార్. కూటమి నుంచి తెలుగుదేశం తరపున ఓడిపోయేదానికి అవకాశం ఉంది. మేకపాటి గారు గెలుస్తారు, విక్రమరెడ్డి గారు. ఓకే. మనం చిత్తూరు జిల్లా సార్. చిత్తూరు జిల్లాలో మనకు మొత్తం 14 స్థానాలు సార్. 14 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలుస్తుంది అనుకునే స్థానాలు కేవలం 4 ఉన్నాయి సార్. 4 ఉన్నాయి. నా 4 ఏంటో ముందు చూద్దాం సార్. చంద్రగిరి సార్. చంద్రగిరి కూడా ఇక్కడ టైట్ ఫైట్ నడిచింది. పులవర్తి నాని గారికి, మన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారికి. అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి అబ్బాయి ఆయన సీనియారిటీ కానీ వాళ్ళు ఏంటంటే సార్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మొదటి నుంచి నియోజకవర్గంలో మనం ఎప్పుడు సర్వేకి వెళ్ళినా గమనిస్తున్నాం, ప్రజలకు కనెక్ట్ అయి ఉంటారనమాట. వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక ఐటమ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ, శారీస్ కానీ, క్యాలెండర్స్ కానీ, అట్లా మోస్ట్లీ పీపుల్ తో కనెక్షన్ ఎక్కువ ఉండటం వల్ల ఆ సీనియారిటీ పరంగా మోహిత్ రెడ్డి గారు గెలిచే ఛాన్స్ ఉంది సార్. ఇప్పుడు వాళ్ళతో అనుబంధంగా ఎప్పుడు ఉండటం వల్ల టచ్ లో ఉంటున్నారు ఎమ్మెల్యే. సో గెలవడం జరిగింది. ఆయన కొద్దిగా అక్కడ ఎంపీగా పోటీ చేయడం వల్ల ఆయన నియోజకవర్గం బాధ్యతలు తీసుకోలేదు. కానీ మోహిత్ రెడ్డి గారే తిరగడం జరిగింది. గెలిచేదానికైతే అవకాశం ఉంది సార్. 2వ స్థానం చూసుకుంటే కనుక గంగాధర నెల్లూరు. ఇది కాన్ఫిడెంట్ గా వైఎస్ఆర్సీపీ గెలిచే సీట్ సార్, ఆలోచించవసరం లేదు. నెక్స్ట్ పొంగనూరు సార్. మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఖచ్చితంగా గెలవబోతున్నారు. ఆయన కూడా మంచి మెజారిటీనే వస్తుంది సార్. అక్కడ రామచంద్ర యాదవ్ అవును సార్. పెద్దగా ప్రభావం చూపించలేదు సార్. బీసీ తరపున, అవును, బీసీవై పార్టీ అధినేత ఆయన పోటీ చేశారు. కొద్దిగా ఓట్లు అయితే వస్తున్నాయి సార్. ఆయన జనసేన నుంచి కూడా లాస్ట్ టైం పోటీ చేశారు. అప్పుడు కూడా తక్కువ ఓట్లే వచ్చినాయి, 10,000 లోపే. ఈసారి కూడా మెరుగైనట్లుగా అయితే మనకు కనిపించలేదు. ఒక పార్టీ అధినేతగా రావాల్సిన ఓట్లు అయితే ఆయనకి రావట్లేదు. నెక్స్ట్ స్థానం వచ్చేసి సత్యవేడి సార్. సత్యవేడిలో వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. ఇక కూటమి గెలిచే స్థానాలు చూసుకుంటే చిత్తూరు అసెంబ్లీ సార్, కూటమి గెలవబోతుంది. నెక్స్ట్ కుప్పం, చంద్రబాబు నాయుడు గారు మంచి మెజారిటీతో గెలవబోతున్నారు. మేము ఇచ్చే అంచనా చంద్రబాబు నాయుడు గారి మెజారిటీ 40,000 వరకు ఉంటుంది సార్. 40,000, 35 నుంచి 40 మధ్యలో ఉంటుంది.
ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ 40 అబోవ్ వెళ్ళకపోవచ్చు. 35 to 40. 35 to 40 సేఫ్ జోన్లో ఉంటారు ఆయన. నెక్స్ట్ మదనపల్లి సార్, మదనపల్లిలో కూటమి గెలుస్తుంది. నెక్స్ట్ నగరి, ఆర్కే రోజా గారు ఖచ్చితంగా ఓటమి చెందబోతున్నారు. ఆవిడ కూడా బాధపడిందండి, వాళ్ళ నాయకులే కోఆపరేట్ చేయలేదు సార్. పోల్ మేనేజ్మెంట్ లో కానీ అంతా అక్కడ వెనకబడిపోయారు. సో ఆవిడ యాక్టివ్ అవ్వలేకపోయారు. అక్కడ గాలి భానుప్రకాష్ గారు ఖచ్చితంగా గెలవబోతున్నారు. మెజారిటీ కూడా ఉంటుంది సార్. నెక్స్ట్ పలమనేరు సార్, పలమనేరులో కూటమి గెలవబోతుంది. నెక్స్ట్ పీలేరు, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు తెలుగుదేశం తరఫున గెలవబోతున్నారు సార్. అక్కడ కూడా మెజారిటీ బాగానే ఉంటుంది. నెక్స్ట్ శ్రీకాళహస్తి, తంబళ్లపల్లి, ఈ రెండు తెలుగుదేశం గెలవబోతుంది సార్. కూటమి గెలవబోతుంది. ఇక్కడ టైట్ ఫైట్ ఉన్న సీట్ ఒకటి ఉందండి, పోతలపట్టు సార్. పోతలపట్టు హోరాహోరీలో స్లైట్ ఎడ్జ్ తీసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీకి ఉంది సార్. ఇట్లా చూసుకుంటే ఓవరాల్ గా 5 స్థానాలు వైఎస్ఆర్సీపీకి, మిగతా స్థానాలు కూటమికి సార్. కూటమికి. ఇక అనంతపురం జిల్లా సార్, అనంతపురం జిల్లాలో మొత్తం 14 స్థానాలు సార్. 14 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలిచే స్థానాలు 4 సార్. ఇక్కడ టైట్ ఫైట్ ఏం లేదు. 4 స్థానాలు వైఎస్ఆర్సీపీ, 10 స్థానాలు కూటమి, తెలుగుదేశం కూటమి. వైఎస్ఆర్సీపీ గెలిచే స్థానాలు వచ్చి అనంతపురం అర్బన్ సార్, అనంత వెంకటరామరెడ్డి గారు గెలవబోతున్నారు. నెక్స్ట్ రెండోది వచ్చి ధర్మవరంలో మన కేతిరెడ్డి గారు గెలవబోతున్నారు. అక్కడ కూటమి తరపున బీజేపీకి ఇచ్చారు సార్ ఆ సీట్. ఆయన కూడా ఫైట్ ఇచ్చారు కానీ కేతిరెడ్డి గారే గెలుస్తారు సార్ వైఎస్ఆర్సీపీ నుంచి. ఆయన మొదటి నుంచి యాక్టివ్గా ఉన్నారు. గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ అనేది ఆయనకి బాగా కలిసి వచ్చే అంశం సార్ అది. నెక్స్ట్ వాలంటీర్ వ్యవస్థ, ఈ వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ఆయనకు అనుకూలిస్తున్నాయి బాగా. నెక్స్ట్ కదిరి సార్, కదిరిలో భిన్నవాదనలు ఉన్నాయి సార్. తెలుగుదేశం గెలుస్తుంది అంటున్నారు, వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అంటున్నారు, కానీ మన రిపోర్ట్ ప్రకారం ఫైనల్లీ కదిరి వైఎస్ఆర్సీపీ సార్. నెక్స్ట్ మడకసిరి సార్, చీరాల తరహాలో మడకసిరిలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి స్ట్రాంగ్ గా ఉన్నారు. రఘువీరారెడ్డి గారి ఫ్యాక్టర్ అక్కడ ఉండి ఆయనకు ఓట్లు ఎక్కువగా చేయించారు, గెలుస్తారు అని ఫస్ట్ మనకు న్యూస్ ఉంది సార్. అక్కడ స్పెషల్గా మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. అక్కడ ఖచ్చితంగా మడకసిరిలో వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది సార్. అక్కడ కూడా కాంగ్రెస్ ఇంకా ఖాతా తెచ్చేదానికి ఛాన్స్ లేదు. కాంగ్రెస్ కున్న ఆప్షన్స్ అలా 2, చీరాల, మడకసిర. ఇక్కడ గెలిచేదానికి అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఈసారి కాంగ్రెస్ పార్టీ జీరో. ఇంకా నెక్స్ట్ పెనుగొండ, పుట్టపర్తి, రాప్తాడు, రాయదుర్గం, తాడిపత్రి, ఉరవకొండ, ఇవన్నీ కూడా తెలుగుదేశం గెలిచే స్థానాలు సార్. మొత్తం ఏకపక్షం సార్. ఇక్కడ కన్ఫ్యూజ్ అయితే ఏం లేదు, టైట్ ఫైట్ లేదు. మొత్తం 14 స్థానాల్లో 4 వైఎస్ఆర్సీపీ, 10 తెలుగుదేశం కూటమి. అనంతపురం పరిస్థితి అది సార్. ఇక మరి కడప డిస్ట్రిక్ట్ వద్దాం. కడప చూసుకుంటే కనుక 10 స్థానాలు సార్. 10 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలిచే స్థానాలు 7 సార్. 7 వైఎస్ఆర్సీపీ. అంటే కడప డిస్ట్రిక్ట్ ని పట్టున్న కాంగ్రెస్ కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ప్రభావం కానీ కొద్దిగా డ్యామేజ్ అయ్యింది. దాని కారణాలు ఇప్పుడు చెప్తాను. 7 స్థానాలు అయితే తక్కువ మెజారిటీతో గెలవబోతుంది. 2 స్థానాలు ఈసారి మైదుకూరు, ప్రొద్దుటూరు తెలుగుదేశం గెలవబోతుంది సార్. మైదుకూరు, ప్రొద్దుటూరు 2 గెలవబోతున్నాయి. 7+2 9 అయినాయి. ఇంకొక స్థానం ఉంది సార్, అది కడప అసెంబ్లీ. కడప అసెంబ్లీలో మాధవిరెడ్డి గారు గట్టి పోటీ ఇవ్వడం జరిగింది సార్ అక్కడ అంజాద్ బాషా గారి మీద. ఈ స్థానం కొద్దిగా మెజారిటీ అవకాశం చూసుకుంటే కనుక ఇది కూడా తెలుగుదేశం గెలవబోతుంది సార్ కడప అసెంబ్లీలో. సో 7:3. ఇక్కడ ఏంటంటే సార్ క్రాస్ ఓటింగ్ బాగా జరిగింది కడప అసెంబ్లీలో. మైదుకూరు అసెంబ్లీలో, ప్రొద్దుటూరు, కడప అసెంబ్లీలో ముస్లిమ్స్ కూడా కాంగ్రెస్ కి పార్లమెంట్ ఓటు వచ్చేసరికి షర్మిల గారికి వేయడం జరిగింది సార్. అట్లాగే తెలుగుదేశం వాళ్ళు కూడా తెలుగుదేశం అభ్యర్థికి అసెంబ్లీకి ఓటేసి షర్మిల గారికి కూడా ఓటు వేయడం జరిగింది సార్ మన అబ్జర్వేషన్ లో. సో షర్మిల గారు, నెక్స్ట్ వివేకానంద రెడ్డి గారి హత్య గురించి కానీ, అవినాష్ రెడ్డి గారి పాత్ర గురించి కానీ, షర్మిల గారు నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అది సెంటిమెంట్ గా భావించారు సార్. చాలా అడిగింది కాబట్టి సెంటిమెంటల్ గా చాలా మంది కనెక్ట్ అయ్యారు. ఒక ఓటు అనేది వైఎస్ఆర్సీపీకి వేసిన వాళ్ళు ఒక ఓటు షర్మిల గారికి వేశారు, ఒక ఓటు తెలుగుదేశంకి వేసిన వాళ్ళు షర్మిల గారికి వేశారు, ఇట్లా ముస్లిమ్స్ షర్మిల గారికి వేశారు. ఇట్లా ఇక్కడ ఒక రకమైనటువంటి ట్రయాంగిల్ పరిస్థితి ఉంది సార్. తెలుగుదేశం వాళ్ళు కూడా ఇక్కడ కడప మనం గెలకపోవచ్చు, షర్మిల గారు గెలిస్తే బాగుండు అన్నట్టుగా కూడా ఆలోచించినట్లు వాళ్ళే మనకు ఫేస్ టు ఫేస్ వ్యక్తపరిచారు వాళ్ళ అభిప్రాయాలు. ఫైనల్లీ షర్మిల గారు గెలుస్తారని ఒక స్టేజ్ లో మనం అనుకున్నాం కానీ సార్ ఫైనల్లీ ఛాన్స్ లేదు. అవినాష్ రెడ్డి గారే మళ్ళీ ఎంపీగా గెలవబోతున్నారు. మెజారిటీ తగ్గుతుంది సార్. అక్కడ వైఎస్ కుటుంబానికి ఉన్న 5 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు కాకుండా ఈసారి అవినాష్ రెడ్డి గారు ఒక అసెంబ్లీ స్థాయిలో 50,000, 60,000 మెజారిటీతో ఎంపీగా మళ్ళీ గెలవడానికి అవకాశం ఉంది సార్.
అంటే విజయమ్మ గారు రిక్వెస్ట్ చేసినా పని జరగదేమో. లాస్ట్ రోజు ఇచ్చారు సార్ ఆవిడ. ఉమ్. ఇంకా చివరి రోజు ఆవిడ ఒక 10 రోజుల ముందు ఇచ్చి ఉంటే, ఉమ్. లేదా షర్మిల గారితో ఒకసారి కనీసం ప్రచారంలో పాల్గొని ఉండుంటే ఉమ్. షర్మిల గారు ఖచ్చితంగా విన్ అయ్యేదానికి ఇంకా అవకాశం ఉండేది. ఉండేది. ఆవిడ ఏంటంటే ఆ ఇచ్చిన దానిలో కూడా ఇచ్చి ఇవ్వనట్లుగా, అయిష్టంగా ఇచ్చారో అన్నట్లుగా ఉంది సార్ ఆ రోజు చివరి రోజు వీడియో. ఉమ్. అవునండి. సో ఇంక ప్రజల్లోకి అది రీచ్ అవ్వలేదు. అవుది. ఉమ్. విజయమ్మ గారు సపోర్ట్ ఇచ్చారు అన్న వార్త కూడా ప్రజల్లోకి వెళ్ళినట్లు అనిపించలేదు. అనిపించలేదు మాకైతే. ఉమ్. షర్మిల గారిని అయితే గుర్తించారు, ఆవిడకి అవకాశం ఇవ్వాలని భావించిన వాళ్ళైతే ఓట్లు వేశారు. ఉమ్. షర్మిల గారికి ఒక కాంగ్రెస్ అభ్యర్థిగా చూసుకుంటే ఉమ్. బెటర్, మొత్తం మన 25 పార్లమెంట్స్లో కూడా షర్మిల గారి పార్లమెంట్ సీట్కే ఎక్కువ ఓట్లు వస్తున్నాయి. ఉమ్. ఒక 2 lakhs 1,80,000 అట్లా ఓట్లు పడే ఛాన్స్ ఉంది సార్. కర్నూలు డిస్ట్రిక్ట్ చూద్దాం. కర్నూలు ఫైనల్ సార్. కర్నూలులో మనకు మొత్తం 14 స్థానాలు సార్. ఉమ్. ఇక్కడ చాలా క్లియర్, 14 స్థానాల్లో 7 వైఎస్ఆర్సీపీ, 7 తెలుగుదేశం కూటమి. సగం 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 50-50 సార్. వైఎస్ఆర్సీపీ తన బలాన్ని నిలుపుకుంది డ్యామేజ్ అవ్వకుండా అంటే కొద్దో గొప్ప కర్నూలు, కడప ఈ 2 జిల్లాలు. ఓకే అండి. కానీ కొన్ని స్థానాలు కోల్పోతుంది, కానీ ఉమ్. పర్వాలేదు సార్. మిగతా జిల్లాలతో కంపేర్ చేస్తే డ్యామేజ్ అవ్వకుండా 7 స్థానాలు అయితే నిలబెట్టుకుంటుంది. ఉమ్. ఆ 7 స్థానాలు ఏంటో చూస్తే కనుక ఆదోని వైఎస్ఆర్సీపీ ఎవరు? గెలిచే స్థానాలు. వైఎస్ఆర్సీపీ ఆదోని. నెక్స్ట్ ఆలూరు, ఉమ్. కోడుమూరు ఉమ్. ఎస్సీ నియోజకవర్గం. నెక్స్ట్ మంత్రాలయం, నందికొట్కూరు, నంద్యాల. ఓకే అండి. నంద్యాల. ఆళ్లగడ్డలో కూడా టైట్ ఫైట్ ఉందండి. బొమ్మ అఖిలప్రియ గారు తెలుగుదేశం నుంచి ఉమ్. కొద్దిగా గెలిచే అవకాశమే కనిపిస్తుంది. ఉమ్. అది సార్. మిగతా స్థానాల్లో తెలుగుదేశం గెలవబోతుంది. ఉమ్. ఇక్కడ ప్రత్యేకంగా చూసుకుంటే కనుక డోన్ అసెంబ్లీ స్థానం నుంచి మన ఫైనాన్స్ మినిస్టర్ బొగ్గన రాజేంద్రన్ రెడ్డి గారు ఓటమి పాలవడానికి అవకాశం ఉంది సార్. ఓడిపోతున్నారు. ఓడిపోతున్నారు. అయితే మొత్తం టోటల్ గా ఎన్ని వైఎస్ఆర్సీపీకి ఎన్ని రావడానికి అవకాశం ఉంది? టోటల్ మొత్తం స్టేట్ అంతా కూటమికి ఎన్ని రావడానికి అవకాశం ఉంది? ఇంకా ఫైనల్లీ సార్, ఇక ఫైనల్ ఎగ్జిట్ పోల్ కాబట్టి ఇది మనం డిసెంబర్, మీకు ఒక విషయం తెలియజేస్తున్నాను, 2023 డిసెంబర్ 22న మనం స్టార్ట్ చేసాం సార్. ఓకే. ఏపీ ఎలక్షన్స్ 2024 ప్రీ పోల్ సర్వే అనేది లాస్ట్ ఇయర్ డిసెంబర్లో మొదలుపెట్టి నిన్నటి వరకు కూడా పోస్ట్ పోల్ సర్వే నడిచింది సార్ మన కొన్ని స్థానాల్లో. ఎగ్జిట్ పోల్ చేయలేదు సార్. ప్రీ పోల్ అండ్ పోస్ట్ పోల్. ఎగ్జిట్ పోల్ అనేది ఒక 3 అసెంబ్లీల్లో మనం కండక్ట్ చేసాం. ప్రీ పోలు, ఎగ్జిట్ పోలు, పోస్ట్ పోలు అన్నీ చూసుకున్న తర్వాత చాలా కాన్ఫిడెంట్గా ఇప్పుడు ఏపీ రిజల్ట్ మనం ఇవ్వబోతున్నది. తెలుగుదేశం కూటమికి 121 స్థానాలు సార్. 121 ఖచ్చితంగా గెలిచే స్థానాలు. 46 స్థానాలు వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలిచే స్థానాలు. హోరాహోరీ టైట్ ఫైట్ నువ్వానేనా అన్నట్లు ఉన్నది 8 స్థానాలు. ఈ 8 స్థానాల్లో స్లైట్ ఎడ్జ్ కొద్దిగా ఎవరికి ఫేవర్ గా ఉంది, ఎవరు గెలిచేదానికి అవకాశం ఉంది అన్ని విశ్లేషించుకున్నాక ఫైనల్లీ మనం కూటమికి ఇవ్వబోతున్న ఫిగరు 121 నుంచి 129 మధ్యలో ఉంటుంది సార్. అది 125 అవ్వచ్చు, 124 అవ్వచ్చు, 121 నుంచి 129 మధ్యలో ఏ ఫిగర్ తో అయినా సరే ఖచ్చితంగా కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ గెలవబోతుంది. వైఎస్ఆర్సీపీ అనేది 46 నుంచి 54 స్థానాలకు పరిమితం అవ్వబోతుంది. 54 స్థానాలు అనేది హైయెస్ట్ మన అంచనా సార్. ఇంకా లిస్ట్ వరస్ట్ గా 46, 46 స్థానాలతో ఇంకా నిలబడుతుంది. ఇంకా పార్లమెంట్ స్థానాలు తీసుకున్నాం అనుకోండి. ఓకే సార్. మొత్తం 20 పార్లమెంట్ చెప్పబోయే ముందు సార్, ఈ అసెంబ్లీలోనే 121 ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో కూటమికి, పార్టీల వారీగా ఎక్స్క్లూజివ్ గా ఏ పార్టీ కింద వచ్చే దానికి ఛాన్స్ ఉందో చెప్తాను. తెలుగుదేశం కూటమికి ఎలా లేదనుకున్నా సరే 100 స్థానాలు ఒంటరిగా తెలుగుదేశం పోటీ చేసిన ఇండివిజువల్ గా 100 స్థానాలు గెలిచేదానికి అవకాశం ఉంది. జనసేన ఖచ్చితంగా గెలిచే స్థానాలు 16 లేదా 17 ఉన్నాయి సార్. 16 నుంచి 17. ఒకటి డౌట్ లో ఉంది, 16 ఖచ్చితంగా గెలుస్తుంది, 17 స్థానాలు లేదా 116 గోడచారు 116 లాగా ఈ రెండు కలిపితే 116 అయింది. ఇంకా బీజేపీ గెలిచే స్థానాలు ఖచ్చితంగా గెలిచే స్థానాలు 2 లేదా 3. 2 లేదా 3. కైకలూరు 1, విజయవాడ వెస్ట్ 1, విశాఖపట్నం నార్త్ 1. ఈ 3 స్థానాల్లోనే గెలుపోవటంలో బీజేపీ ఉన్నాయి సార్. మిగతా బీజేపీ పోటీ చేసిన 7 చోట్ల కూడా ఎక్కడ గెలుపు అవకాశాలు అనేది మనకు తెలిసి లేవు సార్. అది వైఎస్ఆర్సీపీకి అనుకూలం అయిపోయింది అది. అవును సార్. బీజేపీ వల్ల. ఇక పార్లమెంట్ స్థానాలకు వద్దాం. పార్లమెంట్ విషయానికి వస్తే సార్, 25 పార్లమెంట్ లో కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని చెప్పుకునే స్థానాలు ఇంకా ఫైనల్ రిపోర్ట్ అండి ఇది. 5 లేదా 6 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలిచే 5 లేదా 6 స్థానాలు. అవేంటో కూడా మనం చూద్దాం. అరకు పార్లమెంట్ ఖచ్చితంగా గెలవబోతుంది. అరకు పార్లమెంట్ ఇది కూటమి నుంచి బీజేపీకి ఇచ్చారు కొత్తపల్లి గీత గారికి. ఆల్రెడీ ఆవిడ వైఎస్ఆర్సీపీ ఎంపీగా గెలిచి బీజేపీలో జాయిన్ అయ్యారు.
ఓకే. కానీ ఆవిడ ప్రభావం ఏం మనకు కనిపించలేదు. వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలిచే పార్లమెంటు స్థానం అరకు. తర్వాత వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలిచే స్థానం సారీ అది కట్ చేయండి. రాజంపేట సార్. రాజంపేట రెండవ సీట్ గెలవబోతుంది. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు బీజేపీ నుంచి కంటెస్ట్ చేశారు. క్రాస్ ఓటింగ్ జరిగింది సార్ ఇక్కడ కూడా. కానీ మిథున్ రెడ్డి గారు పోల్ మేనేజ్మెంట్ లో దిట్ట కాబట్టి ఆయన స్టేట్ లోనే ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి వెళ్ళి ఆయన పోల్ మేనేజ్మెంట్ చేయడాలు, సోషల్ ఇంజనీరింగ్ చేస్తారు. సో అట్లాంటిది ఆయన స్థానం అయితే ఆయన ఖచ్చితంగా గెలుచుకోవడానికి ఆయన పనిచేసుకున్నారు. రాజంపేట నుంచి ఎంపీగా రెండో స్థానం వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. 3 కర్నూలు ఖచ్చితంగా గెలవబోతుంది. నెక్స్ట్ వచ్చేసరి మనకు విజయనగరం కూడా వైఎస్ఆర్సీపీ ఖాతాలో పెట్టుకోవడానికి అవకాశం ఉంది సార్. విజయనగరం పార్లమెంటు. నెక్స్ట్ వచ్చేసి నంద్యాల టైట్ ఫైట్ ఉంది సార్. నెక్స్ట్ మన తిరుపతి కూడా బీజేపీకి ఇచ్చారు కూటమి నుంచి. అక్కడ కూడా వైఎస్ఆర్సీపీకి కొద్దిగా అవకాశం ఉంది. ఫైనల్లీ ఓవరాల్ గా చూసుకుంటే 5 లేదా 6 స్థానాలు వైఎస్ఆర్సీపీకి, 19 లేదా 20 స్థానాలు తెలుగుదేశం కూటమికి. జనసేన 2 స్థానాల్లో పోటీ చేసింది సార్, కాకినాడ, మచిలీపట్నం. ఈ 2 స్థానాల్లో ఖచ్చితంగా జనసేన గెలవబోతుంది. 2 పార్లమెంట్లో ఈసారి జనసేన నుంచి 2 ఎంపీలు వెళ్ళబోతున్నారు. దేశ రాజకీయాల్లో ఈ ప్రభావం ఉంటుంది, జనసేన ప్రభావం. ఒక పార్లమెంట్ కి ఒక ప్రాంతీయ పార్టీ నుంచి మొదటిసారి ప్రజారాజ్యం టైంలో ఎవరు వెళ్ళలేకపోయారు. ఈసారి జనసేన నుంచి 2 వెళ్ళబోతున్నారు. బాలశౌరి గారు, ఇక్కడ మన తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ గారు, టీ టైమ్ అధినేత. నెక్స్ట్ బీజేపీ ఎంపీగా పోటీ చేసి చూసుకుందాం సార్. అరకు పోటీ చేసింది సార్, అక్కడ ఓటమి చెందుతుంది. నెక్స్ట్ బీజేపీ గెలవడానికి అవకాశం ఉందండి అన్న? పార్లమెంట్ లో ఉన్నాయి సార్. అనకాపల్లి సీఎం రమేష్ గెలవడానికి అవకాశం, మంచిగా గెలవబోతున్నారు సార్. నెక్స్ట్ వచ్చేసి మనకు పురంధేశ్వరి గారు రాజమండ్రి ఎంపీగా. ఇక్కడ హోరాహోరీ ఫైట్ నడిచింది కానీ పురంధేశ్వరి గారు గెలుస్తారు సార్. అక్కడ ఉందండి, అనపర్తి తోట ఉంది. అవును సార్. లాస్ట్ టైం అయితే అనపర్తి దాంట్లో కొద్దిగా రెడ్లు ఉండటం వల్ల అవును సార్ మెజార్టీ అక్కడ వచ్చింది. అవును సార్. మరి చూడాలని ఇప్పుడు ఏమవుతుంది. రాజమండ్రి పార్లమెంట్ స్థానంలో ఉన్న రాజానగరం కానీ మిగతా స్థానాల్లో కూడా వైఎస్ఆర్సీపీ హోరాహోరీ సార్. అంటే గెలుస్తున్నారు కానీ కూటమి అభ్యర్థులు దరిదాపుగా వస్తారు, మెజారిటీలు ఎక్కువ ఉండవు. కాబట్టి క్రాస్ ఓటింగ్ జరిగితే కనుక పార్లమెంట్ గా ఎంపీ ఓటేమో వైఎస్ఆర్సీపీకి, ఎమ్మెల్యే ఓట్లు వచ్చి కూటమికి కొద్దిగా పడిన ఛాన్సులు ఉన్నాయి సార్ అక్కడ. అయితే ఇప్పుడు బీజేపీ అనకాపల్లి ఒకటి వస్తుందండి, రాజమండ్రి, ఇంకేమైనా గెలవడానికి అవకాశం ఉంది? మనకు ఈ 2 స్థానాలే సార్. ఈ 2 స్థానాలే. తిరుపతి ఏమో హోరాహోరీ ఉంది అంతే సార్. రాజంపేట కూడా ఫైట్ ఇచ్చారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు గెలచడానికి అయితే అవకాశం లేదు సార్. అయితే ఇదండి అసెంబ్లీ స్థానాలు అయితే 121 నుంచి 129 కూటమికి. అవును సార్. అసెంబ్లీ అయితే మీకు ఎంపీ స్థానాలు. అవును సార్. ఎంపీ స్థానాలు అయితే 4 నుంచి 5 వరకు రావచ్చు వైఎస్ఆర్సీపీకి. 5 నుంచి 6 సార్. 5 నుంచి 6 వరకు. 5 నుంచి 6. కూటమికి 19 నుంచి 20 సార్. ఒకవేళ వైఎస్ఆర్సీపీకి 6 వచ్చినాయి అంటే 19 కూటమికి, 20 వచ్చినాయి అంటే కనుక వైసీపీకి 5 పరిమితం అవుతుంది సార్. మరొకసారి చూసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీ గెలిచే పార్లమెంట్ స్థానాలు విజయనగరం, అరకు, తిరుపతి సార్. తిరుపతి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ కనపడుతుంది, బీజేపీకి లేదు. నెక్స్ట్ కర్నూలు, కడప, రాజంపేట. ఇవి సార్ ఒక 5-6 స్థానాలు రావడం. విజయనగరం, అరకు, తిరుపతి, కర్నూలు, రాజంపేట 5 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ ఎంపీలు గెలవడానికి అవకాశం ఉంది. గెలవబోతుంది. జనసేన నుంచి 2 గెలవబోతున్నారు. నెక్స్ట్ బీజేపీ నుంచి మనం నర్సాపురం మర్చిపోయాం సార్. అనకాపల్లి గెలవబోతున్నారు, నర్సాపురం ఎంపీ గెలవబోతున్నారు, రాజమండ్రి ఎంపీ గెలవబోతున్నారు. 3 గెలవబోతున్నారు. 3 గ్యారంటీ సార్. నర్సాపురం మంచి మెజారిటీ, అనకాపల్లి కూడా మంచి మెజారిటీ, ఏలూరు హోరాహోరీలో గెలవబోతున్నారు పురంధేశ్వర్ గారు రాజమండ్రి నుంచి. ఓకే అండి. ఇక ఇది మనకి జనసేన నుంచి 2 మచిలీపట్నం, కాకినాడ సార్. మచిలీపట్నం డ్యామ్ షూర్ విన్ సార్, మంచి మెజారిటీ. కాకినాడ కొద్దిగా ఫైట్ నడిచింది కానీ కొద్దిగా మెజారిటీ. సునీల్ గారు ఓడిపోవడానికి అవకాశం ఉంది సార్ ఈసారి కూడా. ఆయన ఏ పార్టీలో వెళ్తే ఆ పార్టీ నుంచి ఓడిపోతుంది అన్న సెంటిమెంట్ ఉంది. మరి ఈసారి బ్రేక్ చేస్తారని చూస్తే కూడా మరి మనకు కనిపించలేదు. ఇందువల్ల పవన్ కళ్యాణ్ వల్ల ఎఫెక్ట్ ఉంటుంది. అంటే కాకినాడ పార్లమెంట్ కి ఒకటే సార్, కాకినాడ పార్లమెంట్ కి ఉన్న 7 సీట్లు కూడా 6 స్థానాలు తెలుగుదేశం కూటమి, 1 స్థానమే వైఎస్ఆర్సీపీ. అంటే ఎంత క్రాస్ ఓటింగ్ జరిగితే తప్ప వైసీపీ అభ్యర్థి గెలవడానికి అవకాశం ఉంటుంది. సో ఛాన్సే లేదు సార్, ఛాన్సే లేదు. ఒక తునిలోనే వైఎస్ఆర్సీపీ ప్రాబల్యం ఉంది కాబట్టి అది ఎంపీని గెలిపించేంత స్థాయిలో క్రాస్ ఓటింగ్ మిగతా 6 స్థానాల్లో కూడా జరిగితే తప్ప సునీల్ గారు గెలిచేదానికి అవకాశం లేదు. అది సార్.
ఇంకా అమలాపురం కానీ విశాఖపట్నం శ్రీభరత్ గారు మంచి మెజారిటీతో గెలవబోతున్నారు సార్. ఓకే ఇంకా ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ది హైయెస్ట్ మెజారిటీ, ఓకే ఎంపీలో హైయెస్ట్ మెజారిటీ సార్. వీళ్ళంటే దేశానికి కూడా రావచ్చేమో హైయెస్ట్ మెజారిటీ. చూడాలి సార్. మన స్టేట్ వరకు చూసుకుంటే ఆయన అన్ని విషయాల్లోనూ ముందున్నారు. కొత్తగా వినూత్నంగా ట్రై చేశారు ఆయన, ప్రచారంలోనూ వినూత్నంగా. నా అండర్లో ఉన్న 7 స్థానాలు కూడా ఖచ్చితంగా గెలవాలి అని తన వంతు ఆయన పార్లమెంట్ బాధ్యతలు చూసుకుంటూ కూడా 7 అసెంబ్లీలకి కూడా ఆయన ఇవ్వాల్సిన ఎఫర్ట్స్ ఆయన ఇచ్చారు సార్. ఆయన ది బెస్ట్ ఎంపీగా అంటే క్యాంపెయిన్ లో, సోషల్ ఇంజనీరింగ్ లో, పోల్ మేనేజ్మెంట్ లో ది బెస్ట్ గా పనిచేశారు. నెక్స్ట్ శ్రీభరత్ గారు కూడా మంచి మెజారిటీతో విశాఖపట్నం గెలవబోతున్నారు. ఇదండి పల్స్ టుడే సిఇఓ రాజు గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.